అమరావతి ఆపకుండా నువ్వు గవర్నమెంట్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఉంటే ఇంకేమైనా అమరావతిలో తప్పులు జరిగి ఉంటే కన్స్ట్రక్షన్ అవి కూడా వెలికి తీసే పని. బుద్ధి తక్కువయి ఆపి ఇప్పుడు ఈ కోతలు ఎందుకు? అదే కదా విజయ్ మీరు చెప్తున్నారు. ఏం లేదు సార్, అమరావతి 6,985 రూపాయలు 6985 వాళ్ళు 4,000గా ఇస్తామని నాకు తెలుసు రాశారు వాళ్ళు పేపర్లో. ముందు ఇచ్చింది వస్తాను. మీరు చెప్పిన ప్రకారం నేను చెప్పిన ప్రకారం మ్యాచ్ అవుతున్నా లేవా? 2017-18లో 4,300 చేంజ్కి మీరు ఇప్పుడు చెప్పిన ఎక్స్టెన్షన్ ఆఫ్ రేట్స్ బేస్ చేసుకొని 6,985 రూపాయలు. ఇప్పుడు తెలంగాణ చెందినంత 6,500 రూపాయలు. అంటే ఆంధ్రాకి తెలంగాణ పక్క స్టేట్స్ రెండు సేమ్గానే ఉన్నాయి. మరి ఎక్కడి నుంచి వచ్చింది? 21-22లోదండి విజయ్ కుమార్ గారు. సార్ తెలంగాణది బిల్డింగ్ కట్టింది, అది 26 5 ఏళ్ళు తేడా ఉంది కదా, ఇంకా ఎక్కువైంది. సో ఈ 18,000 14,000 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఇచ్చారు? వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిందా? KPMG ఇచ్చిందా? వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ సాక్షి వాల్యుయేషన్ కోసం ఏమన్నా తీసుకున్నారు కదా, అట్లా ఏమన్నా తెచ్చుకున్నారా? ఎక్కడి నుంచి? మేము స్పష్టంగా చెప్తున్నాం 6,985 రూపాయలు. ఇది యాక్చువల్. సరే, పాయింట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏదో మావిగానే వచ్చారు కదా, అంటే ప్లాన్ బి అనుకుందాం. ఆయన దృష్టిలో ప్లాన్ బి అన్నది. సరే వదిలేదు, నేను దాని గురించి పోవట్లా చెప్తాను. కానీ తెలంగాణలో ఒక సామెత ఉంది, ముక్కును ఎలక రాచి చేయాలని కేసీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తప్పైతేనే కదా ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. అంటే ఆయన ఇంతకుముందు 3 రాజధానులు తప్పు చేసినట్టే కదా, అమరావతి వాళ్ళని ఏడిపించినట్టే కదా, 5 సంవత్సరాల పాటు మీరు చెప్పినట్టు అమరావతిని ఆపేస్తున్నారు, శ్మశానం చేసినట్టే కదా. సారీ చెప్పాలి కదా, ముక్కు నేలకు రా సారీ చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? మళ్ళా ఇంకో తగుదు అంటే నీ ఇష్టం వచ్చిన రోజుకో మాట చెప్తుంటే మేము పోతుండేదా, మేము మాట్లాడుతుండేదా? అంటే నీకు ఎంతసేపటికి ఏ విధంగా సరే ఈ 5 సంవత్సరాలు కూడా అది జరగనీయకుండా చేస్తే నీకు దింపుడు కాలం ఆశారు, నువ్వు వచ్చేస్తావు మళ్ళీ నేను వైజాగ్ ఎక్కడ పోతావు. నాకు అర్థమవుతుంది మరి సత్యమూర్తి గారు, ఈ మనం ఎంత అరిచినా గీ పెట్టినా కింద పడి గిలగిల కొట్టుకున్నా ఇది ఆగేది కాదు అని అర్థమైపోయినట్టు అర్థమైపోయింది. ఎందుకంటే గెజిట్ అయిపోయింది, రాష్ట్రపతి దీంట్లో కూడా వచ్చేసింది కాబట్టి. అందుకని అవినీతి ముద్రేద్దాం, ఇంకా అవినీతి 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 అని పదే అంటే జనం 10% అన్నా 5% అన్నా 1% అన్నా నమ్మకపోతారా అని ఈ లైను ఈ స్టాండ్ తీసుకున్నారు అనుకోవాలా సత్యమూర్తి గారు? వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అదేనండి. అంటే దీన్ని ఎటు ఆపటం సాధ్యం కాదు, దీన్ని మనం ఇంకేమీ చెయ్యలేము అన్న ఉద్దేశంతో ఈ